ప్రతిక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శనివారం కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరును మున్సిపల్ అధికారులతో చర్చించి జేసీబీతో బయటకి తరలింపు కార్యక్రమం స్వీయ పర్యవేక్షణలో చేపట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఫ్రెండ్లీ పోలీస్ కు చిరునామా మాజీ జెడ్పీటీసీ నారాయణ స్వామి రెడ్డి. హెల్పింగ్ మైండ్స్ అండ్ యూత్ కరాటీ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం. హనుమాన్ శోభా యాత్రను అడ్డుకోవడం పోలీసుల అత్యుత్సాహం విమర్శించిన బీసీ సంఘం నేత రాజశేఖర్. ఇక డీటెయిల్స్ చూస్తే శనివారం సాయంత్రం మదనపల్లి పట్టణంలో కురిసిన అకాల వర్షానికి నీటా మునిగిన బెంగళూరు బస్టాండ్ ప్రాంతంలో మురికి నీరు రోడ్డుపై చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని మున్సిపల్ అధికారులతో మాట్లాడి తక్షణం జేసీబీలు తెప్పించి మురికి కాలువను శుభ్రం చేయించి నిలిచిపోయిన నీటిని బయటకు తరలించే ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించడంతో పనులు వేగంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శనివారం సాయంత్రం ఒకసారి పెద్ద వర్షం కురిసి రోడ్డుపై నీళ్లు ప్రవహించి పెద్ద ఎత్తున మురికిని రోడ్డుపైకి రావడంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని మున్సిపల్ అధికారులతో మాట్లాడి పారిశుద్ధ్య కార్మికుల చేత మురికి నీటిని బయటకు తరలించే ఏర్పాటు చేపట్టడం జరిగిందని తెలిపారు. మే నెలలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి మురికిని రోడ్డు మీదకు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మనం వాటర్ అంతా తీయాలి కదా, మా బయటికి కాంట్రాక్టర్ పని చేయాలి కదా. ఇక్కడ వచ్చి ఇదేం సిమెంట్ వెట్ మిక్స్ చేసేస్తుంది. పిలిచండి, పని చేయమనండి. మనం ఇట్లే వదిలేసి ఇట్లా కాంట్రాక్టర్ ఎక్కున్నాడు తీసుకోరండి, రండి అమ్మా ఫీల్డ్లోకి రండి, మీరు అర్జెంట్ రండి. జేసీబీ ఇద్దామని నీళ్ళు ఎత్తుకోండి. ఎక్కున్నారు ఎస్ఎస్ గారు, మీరు అర్జెంట్ ఇలా వెంగు విషయం రండి. మీరు తినారండి, వెంగు విషయం వచ్చి చెరువు అయిపోయింది ఇక్కడ. మదనపల్లిలో శనివారం బజరంగ్ దళ్ నేతృత్వంలో బీజేపీ, వీహెచ్పీ, హిందూ ఐక్యవేదిక సంఘాల నేతలు స్థానిక రామాలయం నుండి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీకి తీసుకున్న అనుమతుల ప్రకారం కాకుండా మరో మార్గంలో వెళ్లడంతో అనుమతి లేదంటూ పోలీసులు హనుమాన్ చాలీసా యాత్రను స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అడ్డుకున్నారు. యాత్రను అడ్డుకున్న పోలీసులకు బజరంగ్ దళ్ నాయకులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. వీహెచ్సీ నేత బండి బాలాజీ మరికొందరి సోదరులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆందోళనను అదుపు చేసేందుకు హనుమాన్ చాలీసా యాత్రలో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఏడాది క్రితం ఉన్న పరిస్థితులు నేడు లేవని, నాడు అన్ని పథకాలు అందరికీ అందడం జరిగిందని, నాటికి నేటికి తేడా మీరే గమనించాలని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. దైవం మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తే మీ సేవలో తరిస్తానని మదనపల్లి మండలం చిప్పిలి బిలీవర్స్ ఈస్టర్న్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం నిసార్ అహ్మద్ అన్నారు. పాస్టర్ సుధాకర్ ఆహ్వానం మేరకు చిప్పిలి బిలీవర్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో నిసార్ అహ్మద్ పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ప్రార్థనా వేడుకకు పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరి సోదరులు హాజరయ్యారు. ప్రార్థనలు హాజరైన వారందరితోనూ నిసార్ అహ్మద్ మాట్లాడారు. అనంతరం నిసార్ అహ్మద్ మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని ఆకాంక్షించారు. సేవ చేసే భాగ్యం వస్తే అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని భరోసానిచ్చారు. యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళి కాంతికి చూపే దారులని కీర్తించారు. ప్రజలపై ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. నిసార్ అహ్మద్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ చంద్రశేఖర్, రిచర్డ్, చంద్ర, తంబు, మయూర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి,
మునిశేఖర్, నరసింహులు, నూర్, ఈశ్వర్, నాయక్, కొత్తపల్లి మహేష్, శారదారెడ్డి, నాగమణి, శంకర్ నాయక్, మల్లికార్జున్ రెడ్డి, చరణ్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా మేము కూడా మీకోసం ఖచ్చితంగా నిలబడతాము. మీ ఏ అవసరాలు ఉంటే కూడా నా స్థితి ఏదైతే ఉందో నా లెవెల్లో నేను తెలుస్తాను. అది కాని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తీసుకుని పోయి మీ ప్రతినిధులు తీసుకుని పోయి ఆడ చెప్పి మీ అన్ని అవసరాలు కూడా తీర్చగలమని చెప్పి నేను స్వభావంగా హామీ చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఇది చర్చలో ముఖ్య అవసరం అంటే ప్రతి ఆదివారం పూట కూడా ఒక చర్చ, ఇది చిన్న చర్చ అయినా కూడా ఎలక్షన్స్ టైంలో అందరూ ఏం చేస్తారంటే పెద్ద చర్చలు పోతారు. ఎలక్షన్ టైంలో టైం లేదని చెప్పి చిన్న చర్చలు రాదు. కానీ మనకి ఈ రోజు టైం ఉంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని చర్చలు, ఇది ఒకటే కాదు, మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక చర్చ్ కూడా మిస్ కాకూడదు, ఒక దేవాలయం కూడా మిస్ కాకూడదు, ఒక మసీదు కూడా మిస్ కాకూడదు అనే టార్గెట్ తో నేను ముందుకు పోతున్నాను. ఎవ్రీ శనివారం అయితే దీనికి దేవాలయానికి, శుక్రవారం అయితే మసీదుకు, ఆదివారం అయితే చర్చికు ఖచ్చితంగా నేను అన్ని చోట్ల అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు మనిషి పెరగడం అనేది చాలా ఈజీగా పెరుగుతాడు, కానీ పెరగాలంటే దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా కావాలి. దేవుని ఆశీస్సులు లేదే ఏ మనిషి కూడా పైకి ఎదగలేడు. అది పూర్తి నమ్మకం నాకుంది. ఎవరికైనా సేవ చేసే భాగ్యం కల్పించాలంటే ఆ దేవుడే. కొందరు నేను గొప్ప కావాలి, పేరు రావాలనే ప్రయోజనాలు ఆశించి చేసే పనులు ఘర్షణలకు దారితీస్తాయని పోలీసులు, హిందూ సంఘాల మధ్య సమన్వయ లోపం కారణంగా మదనపల్లిలో హనుమాన్ శోభయాత్ర ఉద్రిక్తతలకు దారి తీయడం శోచనీయమని బీసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బోడం రాజశేఖర్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ది మదనపల్లె ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీసుల వైఫల్యంపైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టూ టౌన్ పోలీసులు చేసిన నిర్వాకమే ఉద్రిక్తతలకు కారణం అన్నారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ శోభయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. టూ టౌన్ పోలీసులు అనాలోచిత వైఖరిపై మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనితలకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. హనుమాన్ శోభయాత్ర సందర్భంగా కార్యక్రమం మొదటి నుంచి వెన్నుంటి ఉన్న పోలీసులు సగం పూర్తి అయిన తర్వాత అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వైఫల్యానికి కారణమైన టూ టౌన్ పోలీసుల అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు దైవంపైన నమ్మకం సన్నగిల్లే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు రామలింగ, రామకృష్ణ, రాజశేఖర్, చిన్నారెడ్డప్ప, చంద్రయ్య, లక్ష్మీనారాయణ, సుబ్బయ్య, రమణ, అమర్నాథ్, సుబ్బరాజు, ఖాదర్, వలి, కరమత్, రాజా, ఈశ్వరయ్య, రామకృష్ణ, వాసు, లక్ష్మీపతి, భరత్ యాదవ్, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు. నిన్న అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో నిన్నటి రోజున హనుమాన్ జయంతి కార్యక్రమంగా రథం బయలుదేరేటప్పుడు మదనపల్లిలో చోటు చేసుకున్నటువంటి విషయం పైన మేము మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చారు అని చెప్పి కార్యక్రమం చేశారు. మరి కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు బయలుదేరేటప్పుడు కార్యక్రమం ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెన్నంటే ఉన్నారు. వెన్నంటే ఉంటూ సగం కార్యక్రమంకు వెళ్ళిన తర్వాత మీరు కార్యక్రమం చేయడానికి పర్మిషన్ లేదని చెప్పి కొంతమందిని కొట్టుకుంటూ పోలీస్ జీపుల్లోకి ఎక్కించడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను బీసీ హక్కుల పోరాట సమితి నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. అలాగే పోలీసు వారు మీకు పర్మిషన్ లేనప్పుడు కార్యక్రమం మొదటిదే మీకు పర్మిషన్ అనుమతి లేదు, మీరు ఈ కార్యక్రమం చేయడానికి వీలు లేదని చెప్పి ఆపుండాల్సింది. అలా కాకుండా మధ్యదారి వరకు మీరు దగ్గరే ఉండి తీసుకువెళ్ళి మధ్యలో కార్యక్రమం చేయకుండా మీరు కొట్టుకుంటూ పెద్ద పంజాని మండలంలోని ముదరంపల్లె పంచాయతీ కేంద్రంలో 47 మంది లబ్ధిదారులకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేయగా స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అంచెలంచెలుగా అమలు చేస్తుందని, మరోవైపు అభివృద్ధికి చేపడుతోందని వివరించారు. ఇక 2022వ ఏడాదిన ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహానాడు కార్యక్రమానికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై మృతి చెందిన సి కృష్ణమూర్తి కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డప్ప, మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి, నాయకులు ఆనంద్, చలపతి, మురుహరి రెడ్డి, సుధాకర్ రెడ్డి, రోజారెడ్డి, వేమారెడ్డి, నాగరాజురెడ్డి, జయరాం రెడ్డిలతో పాటు మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు హంద్రీనివా కాలువ కూడా పూర్తి స్థాయిలో ఈ సమయంలో లైనింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ నెలలోనే కంప్లీట్ చేసి 2 నెలల్లో ఈ వచ్చేటువంటి 2 నెలల్లోనే నీళ్లన్నీ కూడా అన్ని చెరువులకి అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తే దానికి ముందే భగవంతుడు మనకు చెరువులు నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా భగవంతుడే చేస్తూ ఉన్నాడని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పాలనలో పూర్తిగా కూడా అన్యాయం అయిపోయి ఎక్కడ కూడా ఆర్థికంగా పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి అయితే అంచెలంచెలుగా ఈ 1 సంవత్సరంలోనే ఫ్రెండ్లీ పోలీస్ కు చిరునామా మాజీ డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హెల్పింగ్ మైండ్స్ మరియు యూత్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డికు ఘన సన్మానం. పోలీస్ శాఖలో ఎనలేని సేవలో అందించి పదవి విరమణ చేసిన డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి సేవలు చిరస్మరణీయమని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి కోటబడి హైస్కూల్ యూత్ కరాటే క్లబ్ నందు డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డికు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో దుశ్శాలువా కప్పి పూలహారంతో మెమెంటో బహుకరించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ మొదటి కార్యకర్త ముఖ్య అతిథిగా మదనపల్లిలో సీఐగా డీఎస్పీగా సేవలు అందించిన డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఫ్రెండ్లీ పోలీస్ గా విధులు నిర్వహించిన సమయంలో మదనపల్లి బెంగళూరు బస్టాండ్ ట్రాఫిక్ నియంత్రణలో ప్రముఖ పాత్ర, కరెంటు షాక్ తగిలి గాయపడిన యువకుడికి కాపాడిన సంఘటనలు, పుంగనూరు రోడ్లో జర్మనీ దేశస్థుల రోడ్డు ప్రమాదంలో వ్యవహరించిన శైలి, పోలీస్ శాఖలో మరియు పేదల పాలిట ఎంతో మందికి ఆర్థికంగా సహాయం అందించిన ఆయన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మాట్లాడుతూ మదనపల్లిలో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, మదనపల్లిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇకపై మదనపల్లిలోనే స్థిరపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కరాటే క్లబ్ కరాటే మాస్టర్ మణిసాయి, నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ జి కృష్ణమూర్తి, సంఘం శ్రీనివాసులు, నాగరాజ, కరాటే రమణ, హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్, దినకర్, చరణ్, రష్మిక, కరాటే యూత్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.